జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన నచ్చిందా? చంద్రబాబు నాయుడు గారి పరిపాలన నచ్చిందా సార్ మీకు? 100% జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చాలా బాగుంది. ఎందుకు? జగన్ ప్రజా సంక్షేమ పార్టీ, ప్రజల యొక్క అభివృద్ధి, ప్రజల యొక్క సంక్షేమం చేర్చుకుని ప్రతి ఇంటికి గడప గడపకి సంక్షేమం అందించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి పథకాలు ఇవ్వలేదు, ఎటువంటి లబ్ధి పొందలేదా మీరు? చంద్రబాబు నాయుడు ఏమి ఇచ్చారమ్మా? ఇప్పుడు అమ్మఒడి అన్నారు, దానికి తల్లికి వందనం అన్నారు. ఇలా ప్రతి ఇంట్లో ఇద్దరుంటే ముగ్గురు అన్నారు. చూస్తున్నాం, ఒకరికేమో 6,000, ఒకరికేమో 10,000 ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా పెట్టినటువంటి దాఖలాలు కూడా కొంతమందికి లేవు. మా గ్రామంలోనే చాలా మందికి ఇంకా పడలే. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పథకాలు ఇచ్చి జనాల్ని సోమరపోతలు చేశారని చెప్పి అంటున్నారు. పథకాలు ఇచ్చి ప్రజల యొక్క అవసరాలు తెలిసినోడు, ప్రజల యొక్క విషయం తెలిసినోడు మనిషి కాబట్టి ఆయన ప్రజలకి ఏం చేయాలో అది చేశారు. సోమరపోతులు ఏం చేశారు? ఆ రోజు తను ఇచ్చేసుకుని ప్రతి ఉపయోగించుకున్న ప్రతి దాన్ని ప్రజలు ఇట్లే చేసుకున్నారు. సోమరపోతులు చేయలే. ఆయన ప్రజా అవసరాలు తీర్చాడు, ప్రజల కోసం ఉన్నటువంటి వ్యక్తిగా. రైతుల పరిస్థితి ఎలా ఉంది? ఇలా కౌలు రైతులు ఉన్నారమ్మా. కౌలు రైతుకి ఈ రోజు గిట్టుబాటు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న టైంలో కౌలుకి సంబంధించి కౌలు బీమా పడేది, కౌలు రైతులకి ఇచ్చేది. ఇలా అది లేదు, తీస్తారు. కౌలు రైతులు వ్యవసాయం చేయడం కూడా ఇలా దండగనేటువంటి పరిస్థితులు. వర్షాల పరిస్థితి ఏంటంటే చంద్రబాబు నాయుడు వస్తేనే వర్షాలు రావు అనేది నానుడే. ఇదిగో ఇది ఆగస్టు నెల, ఇప్పటికే వర్షాలు లేవు, నాట్లు సరిగ్గా నాటినటువంటి పరిస్థితులు లేవు. ఆయన వస్తేనే వర్షాలు రావు. ఇదిగో ఎలివినో అంటారు, అది ఏపీ ఏదని చెప్పేసి అంటారు. ఒకసారి అయితేనేమో మొత్తం ఇచ్చేసుకుంటాం. వర్షాలు ఇంకా పడవు, ఆల్రెడీ అయిపోయింది. ఇప్పుడేమో పంటలు కూడా వేద్దని చెప్తున్నారు కొత్తగా. నెక్స్ట్ పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ వచ్చే అవకాశం ఉందా? పిఠాపురం ఆయన పోటీ చేసే దమ్ము పవన్ కళ్యాణ్కి ఉందా అని అడుగుతున్నాను నేను. ఎందుకంటే ఆయన గతంలో 2 చోట్ల భీమవరంలో పోటీ చేశారు, తిరుపతిలో పోటీ చేశారు. 2 చోట్ల కూడా ఓడిపోయినటువంటి వ్యక్తి. ఇలా పిఠాపురం వర్మగారి యొక్క దయాదాక్షిణ్యం మీద ఆయన యొక్క హెల్ప్ తోటి అక్కడ నెగ్గినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. ఇలా మళ్ళీ పిఠాపురంలో ఆయన నిలబడ్డు, మళ్ళీ వేరే చోట తీసుకోవాల్సిందే. నేను ప్రశ్నించే పార్టీ అని అంటున్నారు కదా. ప్రశ్నించే వ్యక్తి ఎక్కడ ఏమైపోయాడు? అడ్రస్ లేడు. వాళ్ళ కూటమి నాయకులకి ఏదన్నా అన్యాయం జరిగితే ఆయన ప్రశ్నిస్తాడు, అంతే తప్ప ఇక్కడ ప్రజలకే ఒక్కడికైనా ఏదైనాటువంటి ప్రమాదం జరిగినా, ఏదైనా మహిళల్ని ఇచ్చేసుకున్నా ఆయన ప్రశ్నించడు. ఆనాడు 33,000 మంది మహిళలు అడ్రస్ అచుకి వెళ్ళిపోయింది అని చెప్పేసి మిస్సింగ్ అన్నారు. ఇలా 33,000 మహిళలు ఏమైపోయారు? ఏది ప్రశ్నించడే? తీసుకొచ్చాడా? అలాగే రీసెంట్ గా పంతం నానాజీ గారు జగన్మోహన్ రెడ్డి గారికి సింగిల్ దమ్ముంటే రా అని పోటీ చేస్తా అన్నారు కదా. అసలు పంతం నానాజీ అనేటువంటి వ్యక్తి ఆయన స్థాయి ఏంటో ముందు ఆయన మరిచిపోయి ఎవడో ఒకటి చెప్పి నువ్వు రెచ్చగొడితే మాట్లాడేటువంటి మాటలు ఆయన కరెక్ట్ కాదు. పంతం నానాజీ ఆయన స్థితి ఎక్కడి నుంచి వచ్చాడు, ఏ స్థాయి నుంచి వచ్చాడు, ఇప్పుడు ఒకసారి ఆ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి తెలిసిందే. అలాంటి తప్పుడు మాటలు, తప్పుడు వ్యవహారాలు చేసుకుంటే రేపు భవిష్యత్తులో 29లో దానికి మూల్యం చెల్లించుకునే పరిస్థితి అక్కడ ప్రజలు సంసిద్ధంగా ఉన్నారు ఆయన జవాబు చెప్పడానికి.